కాకినాడ జిల్లాకు 2 కొత్త ఇసుక రీచ్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి వెల్లడించారు. కాకినాడ జిల్లాకు 2 కొత్త ఇసుక రీచ్లను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాకు ఇసుక రీచ్లు లేకపోవడం వలన ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో 2 ఇసుక రీచ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. కాకినాడ విధాన గౌతమి హాల్లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇసుకను కోనసీమ తూర్పుగోదావరి జిల్లా నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉందని, కొంతకాలం ఇబ్బందులు పడ్డామని, ప్రభుత్వ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి 5,000 టన్నుల ఇసుకను రాజమండ్రి నుంచి తీసుకురావడం జరిగిందన్నారు. సో అందువల్ల లాస్ట్ 2 మంత్స్ నుంచి మన 2-3 మంత్స్ నుంచి ఇన్ఫాక్ట్ ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అప్పటి వరకు మనకి పెద్దాపురం స్టాక్ యార్డ్ లో ఉన్న శాండ్ కొంత వాడగలిగాం. అందరికి గవర్నమెంట్ వర్క్స్ కానీ, ఏదైనా నేషనల్ హైవేస్ వర్క్స్ కానీ, ఏదైనా చిన్న చిన్న వర్క్స్ చేసుకున్న వాళ్ళకి మనం అక్కడి నుంచి అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ లాస్ట్ 1 మంత్ ఈ నడపడానికి రాజమండ్రిలో ఒక చోట ఐ థింక్ 5,000 టన్స్ 5,000 టన్స్ శాండ్ ఉంటే అది తెప్పించుకొని ఇక్కడ నుంచి సేల్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ హౌసింగ్ పర్పసెస్ కోసం, కొంత పిఆర్ వర్క్స్ కోసం, ఇంకా అంగన్వాడీస్ లో కొన్ని రిపేర్స్ చేస్తున్నాం. సో అలాంటి వర్క్స్ కోసం. సో అలా అప్పటికప్పుడు ఏదో సర్ది పెట్టుకోవడం తప్పితే మనకంటూ ఒక సోర్స్ అంటే ఒక రీచ్ ఉండడం, ఒక సోర్స్ ఉండడం లేదనమాట. సో అందుకని మనం గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేసి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, తర్వాత సీఎం గారికి రిప్రజెంట్ చేసి, సార్ ఇక్కడికి వచ్చినప్పుడు, కాకినాడకి వచ్చినప్పుడు కూడా మనకంటూ ఒక 2 రీచెస్ ఉండాలి కాకినాడకి. అట్లీస్ట్ ఈ సీజన్ వారీగా, అంటే ఏ సీజన్ లో ఎన్ని ఉంటాయి తెలియదు, సీజన్ కి అట్లీస్ట్